ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి మొదలుకొని పూర్ణిమ వరకు ఉండే ఈ 5 రోజులను విష్ణు పంచకం అని అంటారు. ఈ 5 రోజులు తులసీ దళాలపై ప్రమిదను పెట్టి ఆవు నేతితో దీపం వెలిగించి విష్ణు సన్నిధిలో దీపదానం చేసేవారికి భూమండలమంతా దానం చేసిన మహాపుణ్యం లభిస్తుంది. ఈ దీపదాన కాలంలో ఏకాదశి నాడు దీపం కింద ఆవు పేడ, ద్వాదశి నాడు గోమూత్రం, త్రయోదశి నాడు ఆవు పాలు, చతుర్దశి నాడు ఆవు పెరుగు ఉంచి దీపదానం చేశాక వాటిని కొద్దిగా ప్రసాదంగా ఆ ద్రవ్యాలను స్వీకరించి పూర్ణిమ నాడు పంచగవ్యం క్రింద ఆవు నేతి దీపం వెలిగించి ఆపై దానం చేసి పంచగవ్యాన్ని తీర్థంగా స్వీకరించేవారు శాశ్వతంగా విష్ణులోకంలో ఉంటారు. కార్తీక మాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి నుండి అమావాస్య వరకు ఉన్న ఈ 5 రోజులని శివపంచకం అని అంటారు. ఇది పవిత్ర కాలంగా పద్మపురాణం చెబుతుంది. ఈ కాలంలో బిల్వపత్రం పైన ప్రమిదను ఉంచి దీపం ఆవు నేతితో వెలిగించి దానం చేస్తే బ్రతికి ఉన్నంతకాలం సమస్త ఐశ్వర్యాలు పొంది శరీరం విడిచాక శాశ్వత కైలాసం పొందుతారు. నది స్నానం లేక సముద్ర స్నానానంతరం చేసే దీపదానం వల్ల విష్ణుగణాలుగా లేక శివగణాలుగా భక్తులు మారతారు. శ్రీశైల క్షేత్రంలో కార్తీక మాసంలో దీపం వెలిగించిన, దానం చేసిన సప్త ఋషులలో ఒకరుగా భవిష్యత్ కల్పంలో చేరగలుగుతారు. దీపదానం చేసేవారు దానం చేసే రోజునాడు బ్రహ్మచర్య వ్రతం, శాకాహార భుక్తి ఈ రెండూ కూడా పాటించాలి. మాంసం భుజించి దీపదానం చేసిన వారు రోగులై పుడతారు. కార్తీక దీపంలో నేయి లేక నూనె వేయడానికి లోభించిన, దీపం కోసం ఇచ్చిన ద్రవ్యాలు హరించిన మూగవారుగా రోగులుగా పుడతారు. దీపం ఎప్పుడు పానవట్టంపై వెలిగించరాదు. అలా చేస్తే వికలాంగులు అవుతారు. దీపానికి ప్రదక్షిణ చేసేవారికి సమస్త సంపదలు లభిస్తాయి. కార్తీక దీపం వెలిగించి శ్రీకైవల్యం పొందవచ్చు. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు.